హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, కానీ ఇప్పుడైతే కొంచెం ప్రెజెంట్ బాగాలేదు. సో నేనైతే చాలా రోజుల తర్వాత నా ఛానల్లో లాంగ్ వీడియోస్కి వచ్చానమాట. సో అదేంటి ఏమి అని మీకు చెప్తా. సో అంతకుముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కమెంట్ చేయండి, మరి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అప్పుడు నా అప్డేట్స్ అన్నీ మొత్తం ఏందో మొత్తం నీకు వచ్చేస్తాను అనమాట. సో ఈరోజు ఏంటంటే, నేను ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నా ఏంటి అంటే, సో ఇది నా ఫ్రెండ్, నా చాలా 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 నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు, తన గురించి చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి, సో ఆల్మోస్ట్ 20 years కలిసి ఉన్నాము. సో మొత్తం తన గురించి నా గురించి తనకు అంత డీటెయిల్గా క్లియర్గా తెలుసు అన్నమాట. సో ఏంటి అని అంటే, తను యాక్చువల్లీ ఒక 7 years నుంచి ఒక రిలేషన్షిప్లో ఉండే అన్నమాట. సో అది వాళ్ళ రిలేటివ్ అబ్బాయి అని తనకి బాగా అవుతాడు. సో ఏంటంటే, సో స్టార్టింగ్లో అయితే ఆ అమ్మాయి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు మాత్రమే నేటివ్కి వెళ్ళారు అనమాట. సో అప్పుడు చూసేవాళ్ళు కొంచెంగా లైట్గా, బట్ అంత కమ్యూనికేషన్ లేదు. బికాజ్ ఆ అబ్బాయి చదువు కోసం వేరే మీన్స్ అబ్రాడ్కి వెళ్ళిపోయాడు అనమాట. సో దానివల్ల అంతగా వాళ్ళిద్దరూ కలుసుకోలేరు, మళ్ళీ చూసుకోవడం కూడా కాలేదు. మళ్ళీ అప్పట్లో అంత ఎక్కువ కనెక్టివిటీ కూడా లేదు ఒకరి దగ్గర ఒకరికి. సో ఇలా జరుగుతుంటే ఏమైందన్నమాట, సో తను యాక్చువల్లీ డిగ్రీ చదివేటప్పటికి కొంచెము అప్పుడు ఆ అబ్బాయి ఊరికి వచ్చాడు ఫెస్టివల్కి. సో ఏ ఫెస్టివల్ జరిగినా తను వాళ్ళ వీళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ కలుస్తారు. ఎవ్రీ ఫెస్టివల్స్కి అయితే ఎవ్రీ ఇయర్ ఏది మిస్ కాకుండా కలుస్తారు. సో అప్పుడైతే ఆ అబ్బాయిని చూసి మాట్లాడించింది, పలకరించింది. మళ్ళీ ఆ అబ్బాయి కూడా బాగానే మాట్లాడి పలకరించాడు అనమాట. సో తర్వాత నంబర్స్ అడిగాడు, ఆ అబ్బాయి అడిగాడు ఆ అమ్మాయిని. సో అడిగి నంబర్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఒక 1 year ఎగ్జాక్ట్గా 1 year క్లీన్గా నీట్గా మాట్లాడుకున్నారు అనమాట, బాగానే. బట్ అప్పుడైతే ఆ అబ్బాయి ఇంకా ప్రపోజ్ చేయలేదు, ఆ అమ్మాయి కూడా చెప్పలేదు. ఇద్దరు ఒకరికొకరు ఏమి అని చెప్పుకోలేదు, జస్ట్ ఊరికే క్యాజువల్గా మాట్లాడుకున్నారు అనమాట, బావ మర్దల్లాగా మాట్లాడుకున్నారు అంతే. సో ఆ తర్వాత ఏమైందంటే, ఆ అబ్బాయి 1 year కంటిన్యూస్ మాట్లాడేసి సడన్గా నువ్వు నాకు కాల్ చేయొద్దు, నువ్వు నాకు కాల్ చేస్తే బాగుండదు, అది ఇది అని చెప్పేసి కనెక్ట్ అయ్యారు. అయితే కాల్ని అయితే ఆమెనైతే బ్లాక్ లిస్ట్లోకి వేసేసాడు అనమాట. సో దీని తర్వాత ఏమైంది, సో ఓకే ఇలానే నడుస్తూ ఉంటే తను కూడాను మాట్లాడలేదు. సో ఏంటంటే అబ్బాయి మెంటాలిటీ ఏంటంటే, తన దగ్గరే మాట్లాడుతుండాలి, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, బిజీ రాకూడదు, ఇలా ఎక్కువ కొంచెం మైండ్ సెట్ ఆ అబ్బాయిది. సో ఆ తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఒక పెళ్ళిలో కలుసుకున్నారనమాట. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి తనని చూశాడు, నా ఫ్రెండ్ని. తను కూడా వాడిని చూసింది, కానీ ఆ అమ్మాయి వాడిని పలకరించలేదు, మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్రెండ్ దగ్గర వాడి నంబర్ కూడా లేదు. ఎందుకంటే నంబర్ ఎందుకు లేదంటే, అప్పుడు మా దగ్గర అంతా యాక్చువల్లీ ఫోన్స్ అయితే అస్సలు లేదు, మాకంతా కీబోర్డే ఉండింది. సో కీబోర్డ్ కూడా ఇంట్లో ఒక్కరి దగ్గర ఉంటాడు, ఆ ఒక్కరి దగ్గర యూజ్ చేసుకుంటామండి. సో ఆ కీబోర్డ్ కూడా లేదు. సో మేము కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ ఇయర్కే మాకు ఫోన్స్ అనేది వచ్చింది. మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత వచ్చింది ఫోన్. సో ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏమైందంటే, సో సేమ్ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ఏమైందంటే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అంటే వాళ్ళ నేటివ్కి. సో నేటివ్కి వెళ్ళేటప్పుడు సేమ్ బస్లోనే ఆ అబ్బాయి కూడాను అక్కడికే వచ్చాడు. జస్ట్ నిజంగా కోఇన్సిడెన్స్. నేనేమంటా అంటే, ఆ రోజు కనుక వాళ్ళిద్దరు కలవకపోయి ఉంటే డెఫినెట్లీ వాళ్ళిద్దరు ఎప్పటికీ కలిసే వాళ్ళే కాదు. సో అది ఒక ఇన్సిడెంట్. అప్పుడు కూడాను తను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, వాడు పక్క వచ్చి కూర్చొని మాట్లాడిస్తే తను పలకరించేసా, మళ్ళీ నంబర్ అడిగాడు, నంబర్ అనేది ఇచ్చేసా. ఓ బావే కదా, తెలిసినవాడే కదా అనేసి ఇచ్చేసా. సో ఇచ్చిన తర్వాత ఏమైంది, క్యాజువల్గా బాగా మాట్లాడించాడు. తనకు కూడా ఆ అబ్బాయి మీద కొంచెం క్రష్ ఉండే, వాళ్ళ బావ మీద చిన్నప్పటి నుంచి క్రష్ ఉండే. అండ్ వాళ్ళ ఇంట్లో అడిగే వాళ్ళంతా చిన్నప్పుడు అమ్మాయి పెద్దదైతే చేసుకుంటాము అనేసి వాళ్ళ అమ్మాయి అయితే అడిగిందంట అలా అని. సో బట్ అది ఎంతవరకు నిజమో కూడానో నాకు తెలీదు. సో బట్ అదైతే అనుకున్నారు అని చెప్పారు చిన్నప్పుడైతే. సో తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇలా నంబర్స్ మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ క్యాజువల్ మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసేసారు. అప్పటికే మేమంతా ఆల్మోస్ట్ డిగ్రీ ఎండింగ్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఎప్పుడు ఏంటి తెలుసా, ఎవరితో ఒక 2 minutes కూడాను ఎవరు వేరే కాల్స్ కూడా రాకూడదు. ఎందుకు బిజీ వచ్చా, ఏం చేస్తున్నావు, ఎవరు కాల్ చేశారు, షేర్ చెయ్యి, నీ వాట్సాప్ షేర్ చెయ్యి, స్క్రీన్ షేర్ చెయ్యి,
నంబర్స్ హిస్టరీ పంపించు, ఇలా అంత పిచ్చి పిచ్చి తిక్క క్వశ్చన్స్ వేసేవాడు అనమాట. ఎంత టాక్సిక్ అంటే అప్పుడు తను ఎలా అనుకుని తెలుసా, ఎక్కువ ప్రియారిటీగా తన వాడితోనే ఉండాలి అని అనుకుంటున్నాడు అని అప్పటికే ప్రపోజల్ చేయలేదన్నమాట. సో తర్వాత ఒక రోజు అయితే వాడు బెంగళూరు నుంచి వచ్చి ఆ అమ్మాయిని మీట్ అయ్యాడనమాట. సో మీట్ అయ్యి కలిసి చెప్పాడంటే ఇలా నాకు నువ్వంటే ఇష్టము, పెళ్ళి చేసుకోవాలి. సో తర్వాత అమ్మాయి అనింది, ఒకవేళ మా ఇంట్లో ఒప్పుకోతే ఏం చేద్దాం అది ఇది అని అంటే, లేదు నేను చొప్పిస్తానని అయితే చెప్పాడు. కానీ వాడు అప్పుడు యాక్చువల్లీగా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి అయితే అస్సలు వాళ్ళ ఇంటికి ఇవ్వడం అయితే ఇష్టం లేదు, ఎందుకంటే విలేజ్కి ఎందుకు ఇవ్వడము అనేసి ఆ మైండ్ సెట్లో అయితే ఉన్నారనమాట. సో దానివల్ల ఇవ్వరు అని ఆ అమ్మాయి కూడా అలానే చెప్పింది. ఒకవేళ మా మమ్మీ ఇలా ఇవ్వను అంటే ఏం చేస్తానంటే, నేను ఉన్నాను కదా, నేను మాట్లాడి ఒప్పిస్తాను అది ఇది అని అంతా చెప్పేశాడు. సో అప్పటికి ఆ అమ్మాయికి వాడంటే ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసేసింది. సో ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్మూత్గా ఓకే నార్మల్గా బాగా వెళ్ళేవాళ్ళు, కాల్స్, చాటింగ్స్, మీటింగ్, అప్పుడప్పుడు వచ్చి మీట్ అయ్యేవాడు ఆ అమ్మాయిని అయితే. సో తర్వాత ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయికి నేను కాక ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాం. మేము 3 మెంబర్స్ అనమాట. నేను, నా ఫ్రెండ్, ఇంకో అబ్బాయి, మేము 3 మెంబర్స్ 3 years కదా నుంచి కంటిన్యూస్గా ఫ్రెండ్స్. మేము బ్యాచ్ ఎప్పుడు బంక్ కొట్టిన అందరూ ఒకేసారి కొట్టేవాళ్ళం అనమాట. సో అందుకే మేము 3 members కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరొకరు మొత్తం బాగా షేర్ చేసుకుంటే ఈవెన్ ఇప్పటికీ కూడా మేము 3 members అలానే ఉన్నామన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే, నేను ఆ అబ్బాయి నా ఫ్రెండ్ ముగ్గురు మేము ఎప్పుడూ కాన్ఫరెన్స్లోనే ఉంటాము. లేదంటే వాడితో నేను కాల్ పిక్ చేయాలంటే వాడిని తనతో మాట్లాడతాడు, ఏమైనా ఉంటే ఇలా షేరింగ్ అది ఇది కోసం మేము మాట్లాడాము. సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ అబ్బాయి క్వశ్చన్ చేశాను అంట మా ఫ్రెండ్కి, ఏమని, ఎందుకు అంటూ మాట్లాడుతున్నావు, అంతసేపు ఏముంది మాట్లాడేకి, ఫ్రెండ్ అయితే అంతసేపు మాట్లాడుకోవాలన్నా అది ఇది అనేసి ఎక్కువ టాక్సిక్ చేశాడు అనమాట. సో ఇలా అవుతూ ఉంటే సడన్గా ఏమన్నాడంటే, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడు కదా, వాడిని ఫస్ట్ కట్ చేసేయి, వాడు నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు, లవ్ చేస్తున్నాడు అది అని చెప్పి మొత్తము ఆ అమ్మాయికి ఎంత మైండ్ వాష్ చేశాడు అంటే అంతలాగా మైండ్ వాష్ చేసేసాడు. సో తను ఏం చేసింది, కొంచెం మెల్లిగా మా ఫ్రెండ్తో మాట్లాడడం తగ్గించేసింది. సో వాడు అడిగాడు, ఏమైంది, మీ మామ ఫోన్ రాగానే మాతో మాట్లాడడం ఇచ్చేసావు, ఫ్రెండ్స్ కన్నా ఇలా అద్దా ఇద్దా అనేసి చాలా తను కూడా కొంచెం అప్సెట్ అయిపోయాడు. అంటే సడన్గా 3 years నుంచి కలిసే ఉన్నాం అందరు మేము ముగ్గురము, ఎంత కష్టం వచ్చినా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకున్నాడు. ఇలా సడన్గా ఎవరో థర్డ్ పర్సన్ మా ముగ్గురు మధ్యలో వచ్చి ఇలా వదిలేయి ఇలా మాట్లాడుకుంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, సో ఏంటి ఇలా అంటున్నారు, ఇలా వదిలేస్తుంది. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడూనూ అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, కానీ దాన్ని చూసే విధానము అది మాత్రం ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్లో లైఫ్ టైం ఉండకూడదా అని క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నిజంగా ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే ఏంటి, ఎప్పుడు వాడు ఫ్రెండ్స్ అంటే అస్సలు నమ్మే వాళ్ళే కాదు, ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎవ్వరు నమ్మరు. బాయ్ ఫ్రెండ్ అది ఇది అని ఏంటంటే పులిహోరంతా కలిపేస్తారు. ఏ బెస్ట్ ఫ్రెండ్లా ఉండలేమా? మేము ముగ్గురము ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి ఎవరికి కానీ, ఆ అబ్బాయికి అయితే మా ఇద్దరి మీద ఒక్కసారి కూడాను అలాంటి ఫీలింగే రాలేదు, లవ్ అనే ఫీలింగే రాలేదు. ఎప్పుడు కూడాను మమ్మల్ని ఫ్రెండ్ లాగే బెస్ట్ ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశారనమాట. మాకు తెలుసు 3 years నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ. సో ఏం చెప్పడం సరే అనేసి వాళ్ళ బావ కోసం ఏం చేసింది, మా ఫ్రెండ్ని కట్ చేసేసింది, అని మాట్లాడడం తగ్గించేసింది. అండ్ బ్లాక్ అన్ని వాడే చెప్పాడు, మొత్తం బ్లాక్ చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏమేమి అన్నిట్లోనే బ్లాక్ చేసి అని చెప్పేసారు. ఏం చేసింది, బ్లాక్ చేసేసింది. సో తర్వాత ఏం జరిగింది అంటే, మొత్తం ఎప్పుడు చూడు 24 hours కాల్స్లోనే ఉండేవాళ్ళు, వీడియో కాల్, ఆడియో కాల్. కాలేజ్కి వెళ్ళినా వచ్చిన బ్రేక్స్ వచ్చినా ఎప్పుడు చూడే వాటితో మాట్లాడేది. మాకు అసలు టైమే ఇచ్చేది కాదు. నేనైతే పిచ్చిగా వచ్చేదని, ఏంటి నువ్వు మీ బావతో అంత ఏంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అంతలా మాట్లాడు, నువ్వేంటి ఇప్పుడు ఇంతలా మాట్లాడేస్తున్నావు అనేసి, లేదు అలా కాదు ఇలా కాదు అని, సరేలే ఏమో రిలేషన్షిప్ కదా మా ఎందుకు అనేసి సైలెంట్ అయిపోయాను అనమాట. సో ఇలానే స్మూత్ ప్రాసెస్ అయింది. సో డిగ్రీ అయిపోయింది, తను బెంగళూరుకి వెళ్ళి జాబ్కి కూడాను వాడే హెల్ప్ చేశాడనమాట. సో అబ్బాయే హెల్ప్ చేశాడు, అంటే ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే, సో తను జాబ్కి వెళ్ళేటప్పుడు కూడాను ఈవెన్ వీకెండ్స్ వస్తే ఇంటికి వచ్చేది కాదు. ఆ వీకెండ్స్ కూడాను ఆ అబ్బాయితోనే టైం స్పెండ్ చేయాలి అనేసి అంత టైం ఇచ్చేది. ఎప్పుడు కూడాను అంతే. సాటర్డే సండేస్ హాలిడే ఉండేది తనకి. తను ఏం చేసేది, ఆ అబ్బాయితోనే టైం స్పెండ్ చేసేది.
వానికి ఎప్పుడు టైం ఇచ్చేది, ఇంటికి కూడా మంత్లీ వన్స్ అయితే వచ్చేదన్నమాట. సో అతను వాటితోనే టైం స్పెండ్ చేస్తూ ఉండ, అంత బాగా నడుస్తూ ఉండ. బట్ ఏంటంటే ఆ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉందంటే లైక్ నాకైతే టాక్సిక్ అని అనిపించింది. సో మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. సో ఎంత ఏదంటే ఒక 1 minute కూడా బిజీ రాకూడదు, ఆ అమ్మాయి ఆ వాడితో తప్ప ఇంకే అబ్బాయితో మాట్లాడకూడదు, వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడకూడదు, ఆఫీస్లో కొలీగ్తో కూడా మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. పీజీ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా వానితోనే కాల్లో ఉండాలి, బ్రేక్ తినడానికి వచ్చినప్పుడు కూడా వానికే కాల్ చేయాలి. నెట్ ఆన్ చేసి ఎందుకు నాకు కాల్ చేయలేదు, ఆన్లైన్ ఉంటుంది కదా, ఎందుకు ఏమైంది, ఎందుకు కాల్ చేయలే అని అంటే ఇలా తిక్క క్వశ్చన్. అంటే ఆ అమ్మాయికి తనకని ఒక స్పేస్ వద్దా కొంచెం కూడా? ఏంటి 24 hours వానితోనే కాల్లో ఉండాలా? ఇంత చేస్తాను నాకు చెప్తా అంటే నేనైతే ఎంతలా అన్నా తెలుసా, నీకని కొంచెం స్పేస్ పెట్టుకో, మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయవా, లేదా మాకు ఫ్రెండ్స్కి ఫోన్ చేయవా, ఎప్పుడు చూడు వాడే అంటావు, అంతలా ఎందుకు అతుక్కుపోవాలి అని అయితే నేనైతే బాగా తిట్టేసాను అనమాట. నిజంగా సీరియస్లీ ఎప్పుడు ఓకే టైం ఇవ్వాలి అందరికీ. ఇంత అయిందో సరే మాకంతా ఒక 10% ఇస్తే అతనికి ఒక 15%, 5% ఎక్స్ట్రానే ఇవ్వు, టైం పర్లేదు. బట్ మొత్తం 100% తీసుకెళ్ళి వాడు ఒక్కడికి ఇచ్చేస్తే వాళ్ళ అమ్మ నాన్నలకి, మాకి, ఫ్రెండ్స్కి అయితే ఎక్కడ టైం ఇస్తుంది? అదే అబ్బాయిలకి అయితే మాట్లాడుతూ ఉంటే మాకు ఫ్రెండ్స్ ఉండరు, మేము మీ అమ్మాయిలు వచ్చి రాగానే మీరు రాగానే మేము మా ఫ్రెండ్స్ని వదిలేయాలి అనేసి అయితే చాలా అంటారు. అదే మేము అమ్మాయిలు మాత్రం ఏం చేయాలి, వాళ్ళ కోసం మొత్తం ఎవరితోనో మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు, జస్ట్ మాట్లాడితే కూడా తప్పులా తీసుకునేది, అంత టాక్సిక్ మెంటాలిటీ. నాకైతే తను చెప్తా ఉంటే నాకైతే అలానే అనిపించాను. నేను చెప్పాను ఇది టాక్సిక్లా ఉంది, వదిలేసేయి అని. అంటే తనైతే ట్రై చేసింది ఒక 2 to 3 times అయితే ట్రై చేసింది మాట్లాడకుండా ఉండడానికి, లైక్ బ్లాక్ చేయడము, వాడిని మీట్ కాకుండా ట్రై చేసింది. బట్ అది కనెక్టివిటీ ఏమో తెలియదు కానీ తను ఎంత వాడి నుంచి దూరం ఉండాలనుకుంటే కూడాను దూరంగా ఉండలేకపోయింది. ఇలా అవుతూ ఉంటే సో మళ్ళీ ఇంకొంత 2 years అయింది. సో రిలేషన్షిప్ సో అలానే గడుస్తుంది మాకి డిగ్రీ నుంచి ఇప్పటికీ. సో అది మొత్తం తన రిలేషన్షిప్ ఇయర్స్ చూస్తే 7 years యాక్చువల్లీ. ఆ 7 yearsలో ఒక 2 years వాళ్ళు జస్ట్ ఊరికే మాట్లాడుకున్న, 1 year మాట్లాడాడు, ఇంకో 1 year అయితే అసలు కాంటాక్ట్కి రాలేదు, మళ్ళీ కొత్త కాంటాక్ట్కి వచ్చాడు. సో తర్వాత ప్రపోజ్ చేసి తర్వాత ఎంత జరుగుతుంటే ఆటోమేటికలీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళ నేటివ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నేటివ్లో ఎవరో తన గురించి తప్పుగా చెప్పారంట, ఇలా ఎవరితోనో అబ్బాయితో చూసారంట అనేసి వాళ్ళ ఇంట్లో ఎవరికో వాళ్ళ అమ్మకో ఎవరికో చెప్పారంట. సో వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ అనుకుని ఈ అబ్బాయికి చెప్పింది, ఏ వద్దు ఆ అమ్మాయితో మాట్లాడకు, ఇలా అందరూ ఏదేదో చెప్తున్నారు ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా అనేసి అన్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఏమని, ఇలా తను ఒక అబ్బాయితో తిరుగుతుంది, నువ్వు మాట్లాడొద్దు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు అంటే వీడు 7 years నుంచి ఉన్నాడు కదా, వీనికి ఏమీ అని ఆ అమ్మాయి గురించి తెలియదా? ఈవెన్ ఫోన్లోనూ అంతే, ఎప్పుడు చూడి వాడితో ఉంటే ఏ కాల్స్ వచ్చినా కూడా తను కాల్ లిఫ్ట్ చేసి కట్ చేసేది, బిజీ అని చెప్పి లిఫ్ట్ చేసి మరీ కట్ చేసి పడేస్తుంది. ఎందుకంటే అంత టైం, అంత ప్రీషియస్ టైం వానికి మాత్రమే ఇస్తుంది. ఈవెన్ నేను కాల్ చేసినప్పుడు అంతే, ఇలా నేను మా బావతో ఉన్నా, నేను బిజీగా ఉన్నా, అయ్యలేదు ఇప్పుడు, నేను తర్వాత మాట్లాడతా అని చెప్పి కట్ చేస్తుంది తప్ప నాకు అస్సలు ఎవరితోనూ మాట్లాడు. వాళ్ళ అమ్మ నాన్నలతో అంతే ఒక 1 minute 2 minutes అంతే మాట్లాడేది. ఈవెన్ తన వాట్సాప్ కూడా ఒకసారి వాడు హ్యాక్ చేశాడనమాట, ఏమేమి చేస్తుంది ఏమి అనేసి. ఒకసారి వాడు ఏం చేశాడంటే మా ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక అబ్బాయికి వాడే మెసేజ్ పెట్టేసి మళ్ళీ డిలీట్ చేసి ఇలా నువ్వే పెట్టావు అది ఇది అనేసి అంతా మొత్తం చాలా టాక్సిక్ పెద్ద సీన్గా క్రియేట్ చేశాడనమాట. సో అది చాలా జరిగింది. ఒకసారి అయితే తను వాళ్ళ కొలీగ్తో పాటు నడుచుకుంటూ ఆఫీస్ నుంచి అలా బయటకు వస్తూ ఉంటే చూశాడనమాట. సో చూసేసి ఏంటి అబ్బాయితో వస్తున్నావు, నువ్వు రాలేవా అది ఇది అని. మీరు నడుచుకుంటూ ఒక అమ్మాయితో వచ్చేసి తప్పులేదు, తను క్యాజువల్గా వచ్చేసి అక్కడ ఏం తప్పు ఉంది, కొలీగే కదా, అక్కడ ఏముంది, ఫ్రెండ్స్తో కదా ఉంటాము. మీరు వచ్చేసి అంత అమ్మాయి మీద అంత ట్రస్ట్ లేదా హోప్ లేదా, ఏదో అంత డౌట్గా ఎందుకు ఉండడం? ఎప్పుడు అంతేగాని ఒక రిలేషన్షిప్లో ఉన్నామంటే ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అనేసి తను ఎక్కువ మీకు ఏదో టైం ఇవ్వకుండా వేరే అబ్బాయితో ఉంది అని అంటే అప్పుడు మీరు బ్లేమ్ చేయండి. బట్ ఎప్పుడు తను 100కి 200% టైం మొత్తం వానితోనే ఉంటుంది. తనకు వీకెండ్ వస్తే వాని దగ్గర ఉంటుంది, వర్క్ అయిపోతే కూడా వాని దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసేది అనమాట, లేదంటే కాల్ మాట్లాడేది. అంత ఎక్కువ టైం వానికి ఇచ్చేది, అంత అడిక్టెడ్గా ఉండేది. బట్ అబ్బాయి ఏమనేవాడంటే ఏంటి వాళ్ళతో ఉన్నావు, వీళ్ళతో ఉన్నావు, ఎందుకు బిజీ చేది కాల్స్ అది ఇది అంత ఇదిలా ఎందుకు? నీకు ఆ అబ్బాయికి అయితే నాకు నిజంగా అర్థం కావట్లేదు, అంత నమ్మకం లేదా అమ్మాయి మీద?
ఆ అమ్మాయి అయితే ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా వాని ఫోన్ తీసుకుని చెక్ చేసిందే లేదు. కానీ వాడైతే వచ్చిన తక్షణం ఫోన్ తీసుకుని టక వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, యాక్చువల్ తనకు ఫేస్బుక్ అయితే లేదనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ అలాగే వాట్సాప్ ఉంది, అన్నిట్లోనూ చూస్తాడు. ఎవరైనా అబ్బాయి హాయ్ ఏమైనా మెసేజ్ పెట్టుంటే ఈ అబ్బాయితో ఎందుకు బ్లాక్ చేయి అని అప్పుడే బ్లాక్ చేయించాడు. ఈ అబ్బాయి ఎందుకు మెసేజ్ చేసి బ్లాక్ చేయి. అదే వాళ్ళంతా ఇది క్యాజువల్, అంతా ఫ్రెండ్స్ నార్మల్గా హాయ్ బాయ్ అని పెట్టి, ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్లో కూడా ఉంది వాళ్ళ కొలీగ్స్ హాయ్ అని పెట్టడము, లేదా ప్రాసెస్ గురించి అడగడము, లేదా అది ఉంటాయి. సో దాన్ని కూడా మేము చేపిస్తే అలాగే తను బిహేవ్ చేస్తుంటే, బట్ తను ఎప్పుడూ మన ఫోన్ తీసుకొని చెక్ చేయడం కానీ, బిజీ వస్తే ఎందుకు బిజీ వస్తుందని కానీ ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే అమ్మాయికి అంత ట్రస్ట్ ఉండే మన మీద, ఎంత హోప్స్ పెట్టుకోనంటే ఎక్కువ, చాలా చాలా ఇంత అంటే నిజంగా వాళ్ళ అమ్మా నాన్నల మీద కూడా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకుంటాను. కానీ వాళ్ళ అమ్మా నాన్న తర్వాత తను ఎక్కువగా ప్రిఫరెన్స్, నేను తర్వాత వాళ్ళ బావే అంత ప్రిఫరెన్స్ ఇచ్చింది మాత్రం, అంతే అడిక్టివ్గా ఉండే. కాళ్ళలో కాకపోతే సాడ్గా ఉండేది, ఇలా ఒకలా చాలా డల్గా ఉండేది. నాకైతే చూసి చాలా బాధ అనిపించేది. కానీ ఒక్కొక్కసారి ఆ అబ్బాయి ప్రేమ చూపిస్తాడు, చూపించట్లే అని కాదు, బట్ ఈ టాక్సిక్నెస్ అనేది ఉండకూడదు. ఏదైనా కానీ మనము గట్టిగా పట్టుకోకూడదు. మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత త్వరగా అది తెగిపోతుంది కదా. సో ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోకూడదు. కానీ ఆ అబ్బాయి వేసే రిస్ట్రిక్షన్స్ A to Z, వాడు ఏం చెప్తే అదే వినాలి, వాడు ఏం చెప్తే అదే తినాలి, వాడు ఎలా చెప్తే అలానే ఉండాలి, A to Z మొత్తం వాడు చెప్పిందే నడవాలి. తను చెప్పింది మాత్రం అక్కడ ఏమీ నడచలేదు. ఏదైనా అంటే అరచేది, లేదా ఫిజికల్గా ఆ అమ్మాయిని అబ్యూస్ చేసేది, అలా చేసేవాడంట. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ అబ్బాయి అన్నాడంట, ఇలా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో ఒకసారి అయితే తన బర్త్డే రోజే అన్నాడంట, సో నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావు కదా, సో నేను చేసుకొని నిన్ను అని అన్నాడంట. తనంది నేను ఎవరితో మాట్లాడితే తప్పేంటి, ఏముంది, ఒకసారి కాల్ వస్తుంది, బై సపోజ్ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు, అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ కాల్ చేస్తారు, లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని క్యాజువల్ టాక్గా మాట్లాడతాం. దాన్ని పట్టుకొని ఏదో ల్యాక్ చేసి ఎవరెవరితోనో అఫైర్స్ కలపడం, ఇదంతా సీరియస్గా నిజంగా ఎంత సిల్లీ మైండ్నెస్ అంటే అంత సిల్లీ మైండ్నెస్, అంత వాడు ఎంత తిట్టినా కూడా పడేది, ఒక మాట కూడా రిటర్న్ అనేది కాదు. వాడు ఎంత పడినా తిడతా ఉన్నా కూడా పడేది. అప్పుడు ఏం చేశాడు, తన బర్త్డే రోజే, నిజంగా తన బర్త్డే రోజే అన్నాడంట, నీలాంటి అమ్మాయిని తప్ప నేను వేరే ఏ అమ్మాయినైనా చేసుకుంటాను అనేసి ఒకటి చంప మీద చల్లని కొట్టాడంట. నాకైతే అదే పొజిషన్లో నేను ఉంటే రిటర్న్ వానికి కొట్టే కాదు, నన్ను కొట్టారని కూడా మనకు ఛాన్స్ ఇచ్చారు కదా, అలా అయితే నేను ఉండేదాన్ని. సో అదైతే జరిగింది. సో దాని తర్వాత కూడాను మళ్ళీ వాడు ఏమన్నాడంటే, మనం పెళ్ళి చేసుకోవడం కుదరదు ఇంట్లో ఇప్పుడు, సో కొన్ని రోజులు అలానే ఉందాము, సో తర్వాత ఇంట్లో సిచ్యువేషన్ చూసుకుని ఇంట్లో చెప్తాను అని అన్నాడు. ఇలా ఉన్నప్పుడు సడన్గా ఏమంటే మా ఇంట్లో నాకు జస్ట్ చూస్తున్నాడు, సో వాళ్ళే ఓకే చెప్పేశారు అమ్మాయికి, వాళ్ళే వెళ్ళి చూసుకొచ్చేసారు. సో నా చేతిలో ఏమీ లేదు, నేను నీ గురించి చెప్పడానికి కూడాను లేదు అని అనేసి ఆ అమ్మాయిని అయితే కంప్లీట్లీ వదిలేశాడు అన్నమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, అందరికీను యాక్చువల్లీ ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉన్నారంటే, సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వదిలేసినా, లేదా అబ్బాయి ఒక అమ్మాయిని వదిలేసినా నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కుంటారు వేరే ఎవరినైనా కోసం. కానీ నా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా, ఆ అబ్బాయి అలా అంటే, నన్ను వదిలేసి నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు, మా ఇంట్లో వచ్చి మాట్లాడు, లేదా నేను వచ్చి మా పేరెంట్స్తో కన్విన్స్ చేస్తాను అంటే కూడా లేదు, మా అమ్మ ఆ రోజు నీ మీద బ్యాడ్గా చెప్పింది అని అంటే, బ్యాడ్గా చెప్తే నేను నీతో పాటు 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నీకు నా గురించి తెలియదా అని ఒక క్వశ్చన్ అడిగింది. అడిగితే గట్టిగా అరిచేసి లేదు అవ్వదు, వాళ్ళకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకుని తర్వాత అది ఇది అసోది అనంతా చెప్తే, అంటే ఇన్ని రోజులు వాడు అమ్మ చెప్పిన దానికే వీడు లవ్ చేసి ట్రావెల్ చేసి, సో ఈ అమ్మాయితో ఇంత అడిక్షన్గా ఉండి తనకి అంత వాడు అడిక్ట్ అయ్యేలా చేసి, ఇప్పుడు ఫైనలీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అమ్మాయిలు చెప్పే రీజన్ ఇది యాక్చువల్లీ, అబ్బాయిలు ఎవ్వరు చెప్పరు. అబ్బాయి డైరెక్ట్గానే వచ్చి మాట్లాడతారు, లేదా డేరింగ్గా ఉంటారు. కానీ వీడేదో అమ్మాయిల డైలాగ్ చెప్పేశారు అన్నమాట. ఇలా చెప్పాక తనేమో ఏం చేయలేదు, సరే నీ ఇష్టం, నువ్వు ఎలా అయితే అలా చేసుకో అని చెప్పేసి అయితే వదిలేసింది. వాడైతే ఏమన్నాడంటే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, యాక్చువల్లీ ఆ అమ్మాయిని కూడా నేను చూడనే లేదు అని చెప్పేసి చూస్తే, కానీ కొన్ని రోజుల తర్వాత యాక్చువల్లీ వాడిని ఎంగేజ్మెంట్కి అనేసి షాపింగ్కి తననే పిలిచాడు. సో వెళ్ళింది, సిగ్గులేక వెళ్ళింది అనమాట.
వెళ్ళి సెలెక్షన్ చేసేటప్పుడు వన్ ఫోన్ తీసుకొని ఊరికే గ్యాలరీ చెక్ చేస్తూ ఉంటే ఏముంది, ఆ అమ్మాయితో చాట్ చేసిండేది అని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని, అది వాడు ఎందుకు తీసి పెట్టుకున్నాడో ఏమో తనకు కూడా చెప్పలేదంట. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని వీడియో కాల్స్, చాటింగ్స్ అంతా మొత్తం ఉన్నాయి దాంట్లో. వీడియో కాల్ చేయనా, ఏం చేస్తూ ఉండవు ఏంటి అని. అర్లీ మార్నింగ్ 5:30కే ఆ అమ్మాయి అడిగినంట, ఏంటి ఇది పెళ్ళి ఇష్టం లేదన్నా, మరి అమ్మాయితో మాట్లాడుతుంటే అది వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మాట్లాడమన్నారు, మా పేరెంట్స్ మాట్లాడమన్నారు ఆ అమ్మాయితో, అందుకని చేసా అని అంటే. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చేదే 5:30 అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ నుంచి వస్తారంటే వీడైతే మార్నింగే కాల్ చేసి 5:30లో మాట్లాడు. అది నమ్మే సిచ్యువేషన్. సపోజ్ నీకు పెళ్ళి ఇష్టం లేదంటే నువ్వు అసలు మాట్లాడతావు ఆ అమ్మాయితో ఫోన్ చేసి, లేదా అబ్బాయితో ఫోన్ చేసి మీరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా పెళ్ళి ఇష్టం లేదంటే. అలా కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా షేర్ చేసుకున్నారు అప్పుడే ఇద్దరును. ఆ అమ్మాయి షేర్ చేసుకోండి అంటే వాడికి కాబోయే పెళ్ళాంతో వాడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఐడీసు, వాట్సాప్లో నంబర్ అన్నీ షేర్ చేసుకోండారు. వీడు ఎంతలా చెప్పాడంటే ఆ స్టోరీని తిప్పి నేను ఆ ఐడి ఆ అమ్మాయిది అనుకోలేదు, వాళ్ళు అందరూ అనుకున్నాను, అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో చాట్ పెట్టింది, ఏమ్మా షాపింగ్ అయ్యిందా, ఏం చేస్తున్నావు అనేసి. అలా ఏ అబ్బాయి కూడా ఏమ్మా అని పెడతాడా? అమ్మాయి కదా అంత కేరింగ్గా పెడుతుందా? అబ్బాయికి పెట్టుకుంటారా? సో అని తర్వాత ఏంటంటే బాగా ఏడ్చేసింది, బాగా కొట్టుకుందంట. సో నిజంగా ఎక్కువ ఏడ్చేసుకుని ఆ రోజు అందంట, ఇంకా లైఫ్లో నువ్వు నాకైతే కనిపించదు, నన్ను మోసం చేసింది చాలు, ఇంకా నన్ను వదిలేసే అనేసి. తర్వాత అన్నంట, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను, నాతో మాట్లాడాలి అనేసి. పెళ్ళైతే ఉంది కదా ఇంకో అమ్మాయితో, నీకు ఎందుకు నేను మాట్లాడాలి అని అడిగితే, లేదు నాకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే ఎందుకు కాల్ మాట్లాడు, మా పేరెంట్స్ ఆ అమ్మాయితో మాట్లాడమన్నారు అందుకే మాట్లాడినా అని అన్నారు. మాట్లాడు ఇష్టం లేనప్పుడు ఎలా మాట్లాడతారు అసలు? నాకైతే సీరియస్లీ ఎంత డౌటెడ్లో అది అనిపించిందంటే, తను చెప్తా ఉంటే ఇష్టం లేక సీరియస్గా మనం ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ, అబ్బాయిలు అయితే అసలు పెళ్ళి ఇష్టం లేదంటే ఎలా ఉంటుందంటే ఇంట్లో దేనికి కూడా కాన్సన్ట్రేట్ చూపారు. షాపింగ్ కానీ, ఏ ఫోటో సెషన్, ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదైనా ఉన్నాయి, దేనికి ఎవ్వరు కానీ ఇంట్రెస్ట్ చూపారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయి ఇష్టం ఉంది, అందుకే వాడు నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సరే నంబర్స్ ఏమో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినట్టు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పేరెంట్సే ఇస్తారా? ఆ అమ్మాయి కదా ఇవ్వాలి, మినిమం కామన్ సెన్సే కదా. సో ఇలా జరిగిన తర్వాత తన అకౌంట్ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ అమ్మ చూడాలి అనేసి ఒక ఎంగేజ్మెంట్ అంతా అయిన తర్వాత అబ్బాయికి వేరే అమ్మాయితో, సో ఎంగేజ్మెంట్ పిక్స్ అంతా ఈ అమ్మాయికి పెట్టాలో చూసింది, బాధపడింది. సో తర్వాత బై మిస్టేక్ అన్లీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే తనకు కనిపించింది. సో అప్పుడు చూసింది అన్నమాట. అక్కడ ఫొటోస్లో చూస్తే వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, సీరియస్లీ పెళ్ళి ఇష్టం లేదన్నవాడు బాగా క్లోజ్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయింది. తర్వాత ఎంగేజ్మెంట్ ఫొటోస్ మొత్తం అక్కడ అప్లోడ్ చేసి ట్యాగ్ కూడా ఒకరికొకరు చేసుకున్నారు అన్నమాట. ఇప్పుడును ఇంకో 2-3 monthsలో అబ్బాయి పెళ్ళి కూడా అవుతుంది. బట్ ఇక్కడ నా ఫ్రెండ్ అయితే ఎంత సఫర్ అవుతుంది అంటే, సీరియస్లీ నేను చెప్తున్నా కదా, వాడినే తలుచుకుని తన కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఒక పక్క లైఫ్స్ కూడా స్పాయిల్ అయిపోయాయి. అంత చాలా మైండ్లో ఫుల్ డిప్రెస్డ్గా ఉంది. ప్రజెంట్ అయితే బయటికి ఎక్కడ రావడం లేదు, వెళ్తాం ఎవరితో మాట్లాడదు, సరిగ్గా తిండి తినదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది లేదా ఏడుస్తూనే ఉంటుంది. నిజంగా ఇదైతే 3 months నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కానీ ఒక అబ్బాయికి హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి, అబ్బాయికే బ్రేకప్ అయితే అలా ఉంటారు ఇలా ఉంటారు అని అయితే నేను ఎక్కువ విన్నాను. బట్ నా ముందే నా ఫ్రెండ్ది, నా బెస్ట్ ఫ్రెండ్ని నేనే కళ్ళ ముందు చూశాను. లవ్ బ్రేకప్ అయ్యి తను ఎంత సఫర్ అవుతుందంటే, సీరియస్ లిటరల్లీ కూడాను నేను చెప్పిన హీ డోంట్ డిజర్వ్ యూ డిజర్వ్ బెటర్ అని. బట్ ఎంత చెప్పినా కూడాను తను దాని నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతుంది. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది నిజంగా. సపోజ్ ఒక అబ్బాయికి లవ్ బ్రేకప్ అయితే ఇంట్లోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో షేర్ చేసుకోవచ్చు. బట్ అదే ఒక అమ్మాయికి లవ్ బ్రేకప్ అయితే తను ఫ్రెండ్స్తో తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా నిజంగా షేర్ ఒకవేళ షేర్ చేసుకుంటే అంతే సంగతి. ఇంట్లో ఎవరు చేయమన్నాడు నేను అత్తి అనిపైకి తాట తీసి పాడేస్తారు ఇంట్లో. రిలేటివే కానీ ఇంట్లో లవ్ అంటేనే యాక్చువల్లీ పడదు. ఏ అమ్మాయి ఇంట్లో అయినా అంతే, అప్పుడే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది నువ్వు ఇలా లవ్ చేసినా బ్రేకప్ అయింది ఇంత స్టోరీ ఉందని చెప్తే నిజంగా పిచ్చ కుమ్ముడు అయితే కుమ్ముతారు మాట. నిజంగా అయితే వాళ్ళ మమ్మీ డాడీ అయితే చాలా అంటే చాలా ఇది స్ట్రిక్ట్. బట్ ఒకవేళ ఇద్దరు ట్రూగా ఉన్నారు, ఒకరికొకరు వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించుకున్నారంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అలా అయితే ఇది వదిలేసి ఇలా బ్రేకప్ అయింది, తను ఇంత మెంటలీ సఫర్ అవుతుంది అని ఎవరితోనో షేర్ చేసుకోలేకపోతుంది. నాతో తప్ప
ఇంకెవరితోనూ తను చెప్పుకోలేకపోతుంది, షేర్ చేసుకోలేకపోతుంది. నిజంగా లిటరల్లీ తన జాబ్ కూడాను మానేసుకుంది, ఎవరితోనూ మాట్లాడట్లేదు. చాలా మొత్తం సీరియస్గా నేనైతే చెప్తున్నాను. ఎప్పుడు కూడాను హార్ట్ బ్రేక్స్ అనేది ఒక అబ్బాయిలకి ఉంటుంది అనుకోకండి. అమ్మాయిలకి ఏమీ హార్ట్ బ్రేక్స్ ఉండేది, ఇంకోటి వస్తే చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అని అయితే అంటారు. బట్ అమ్మాయిలు కూడాను కొంత 100%లో ఎక్కడో ఒక 2 to 5% లేదా 10% అయినా సఫర్ అయ్యే వాళ్ళు, ఇలా బ్రేక్ అయిన వాళ్ళు కూడాను ఉంటారు హీల్ అయ్యడానికి. సో ఇప్పుడైతే అబ్బాయి వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయిపోయాడు, ఇష్టం లేదు అని చెప్పేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నాడు, పెళ్ళి కూడా చేసుకుంటున్నాడు. హీఈస్ హ్యాపీ. బట్ వాట్ అబౌట్ షీ? తనైతే ఎంత సఫర్ అవుతుందో నేను చూస్తున్నా, నాకు తెలుస్తోంది. సో నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేశానంటే యాక్చువల్లీ తన అందరూ ఇప్పుడున్న మన సోషల్ మీడియాలో అందరూ చెప్పేది అంటే ఏముంది మచ్చా అమ్మాయి ఇంకోటి తగులుకుంటుంది, బ్రేకప్ అయిపోతే, లేదా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, అది ఇది అని చెప్పి. బట్ ఇక్కడ మొత్తం రివర్స్లో జరిగింది భయ్య. ఎందుకంటే ఆ అబ్బాయి మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో కుదరదు, మా ఇంట్లో నాకు వేరే సంబంధం చూసేశారు, వాళ్ళే చూసుకొచ్చారు, అది ఇది ఎక్సెట్రా సోల్ మొత్తం వాడే చెప్పేసి వాడే పెళ్ళికి రెడీ అయిపోయి వాడు ఆల్రెడీ పెళ్ళికి మూవ్ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఎవరు సఫర్ అవుతుంది ఇక్కడ? నా ఫ్రెండే సఫర్ అవుతుంది, ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. అబ్బాయి ఇక్కడ సఫర్ అవడం లేదు, ఈజ్ హ్యాపీ విత్ హిస్ న్యూ లైఫ్. కానీ నా ఫ్రెండ్ అమ్మాయి మూవ్ అవ్వలేకపోతుంది, స్టక్ అయిపోయింది. నేను ఏం చేయాలి 1 year 2 year కాదు 7 years నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. బట్ దానికి ముందు నుంచి కూడాను చిన్నగా లైట్గా ఊర్లో ఎక్కడైనా ఫెస్టివల్స్ మాట్లాడుకునేవాళ్ళు తప్ప నంబర్స్ ఎక్స్చేంజ్ అప్పుడు వాళ్ళు చేసుకోలేదు. అప్పుడైతే చాలా చిన్న వాళ్ళు. సో అప్పుడు జస్ట్ చూసేవాళ్ళు ఒకరికొకరు అంతే మాట. ఇది వదిలితే నిజంగా తను ఇచ్చే టైం అయితే ప్రీషియస్ తెలుసా. నిజంగా ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు కానీ కొంచెం బ్రేక్ దొరికినా వాటితోనే మాట్లాడేది. మాకు కూడా మాట్లాడు, నాకు నిజంగా తను చెప్తా ఉంటే నేనైతే ఏంటే నువ్వు మాకన్నా వానికి ఎక్కువ టైం ఇస్తున్నావు, నేనైతే ఎక్కువ జలస్ ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ని కదా, నాకు ఇవ్వకుండా వానికి ఇస్తున్నాను. సరేలే బాయ్ ఫ్రెండ్ ఇష్టంగా వచ్చాడు కదా, చేంజ్ అవుతారా అని అనుకున్నా. బట్ ఇంతగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు వానికే చేయాలి. బ్రేక్ టైం, డిన్నర్ టైం, లంచ్ టైం, మొత్తం వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వచ్చేటప్పుడు, పీజీకి చేరేటప్పుడు మొత్తం వానికే టైం ఇస్తే ఇంకా తనకని స్పేస్ ఎక్కడుంది? వాడు అమ్మా నాన్నలతో ఎప్పుడు మాట్లాడుతుంది? మొత్తం వానికే టైం ఇచ్చేస్తే, అంత టైం ఇచ్చినా కూడా ఆ అబ్బాయికి ఇంత ఇప్పుడు కూడా అంతే. ఏమన్నాడంటే ఇలా ఒక ఫోటోనైతే తీసుకుని అడిగిందంట, ఇంత హ్యాపీగా ఉన్నావు కదా అంటే, నీకు అసలు ఇష్టమే లేదన్నప్పుడు అంత హ్యాపీగా ఫొటోస్ ఎలా దిగావంటే ఓకే ఆన్సర్ చెప్పాడు. ఇష్టం లేకపోతే ఫొటోస్ దిగకూడదా? ఏముంది దాంట్లో, నేను దిగుతా. ఏమి ఇప్పుడు నీకేంటి ఇప్పుడు చెప్పు, నీకేం ప్రాబ్లము? నేను దిగుతా, నా ఇష్టం, నేను మాట్లాడుకుంటా అన్నాడట. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నాకు ఇంట్రెస్ట్ చూపించలేదనుకో నేను తనతోనే మాట్లాడుకుంటాను అని డైలాగ్ వేసాడంట. సో తనేమంది, సరే నేను మాట్లాడతాను అని చెప్పింది. బట్ అప్పటి నుంచి ఆ అమ్మాయికి వాడు ఫస్ట్లో చూపించిన ఆ 7 yearsలో చూపించిన ప్రేమ, ఎప్పుడు వాడు ఆ అమ్మాయితో మెసేజ్ చేయడం, వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు చూపించే ప్రేమ నిజంగా ఎంత తగ్గిపోయిందంటే చాలానే డిఫరెన్సెస్ వచ్చేసింది. తనైతే నమ్మాలో లేదో డౌట్గానో ఇలా ఉంటే తనే ఒకరోజు ఏం చెప్పిందంటే, ఇంకా నేను నీకు మెసేజ్ చేయను, నువ్వు నాకు మెసేజ్ చేయకు, నీ పెళ్ళికి నేను రాను, నాకు చూసేంత ఓపిక లేదు, శక్తి లేదు, ఆల్రెడీ నేను ఎంత డిప్రెస్గా ఉన్నాను అది నాకు తెలుసు. సో నీకు నా అవసరం ఉంది తప్ప నాకు నీ అవసరం లేదు. అదే పెళ్ళైపోతుంది వాడికి, పెళ్ళైపోయేవాడితో నా ఫ్రెండ్ ఎందుకు ఉండాలి? వాడు మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు ఇంకో అమ్మాయిని, నా ఫ్రెండ్ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అవ్వకూడదా? తను నిజంగా ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు నాకైతే నిజంగా గ్రేట్ అనిపించింది. వాని కోసం అక్కడే స్ట్రక్ అయ్యి వానికి పెళ్ళైన తర్వాత కూడా తను మాట్లాడుకుని అలాగే ఆ లైఫ్ సీరియస్లీ నిజంగా వద్దు. ఎప్పుడు చూడు వానితోనే మాట్లాడాలి, బిజీ రాకూడదు, స్క్రీన్ షేర్ చేయి, ఆ డౌట్ఫుల్ రిలేషన్షిప్పే వద్దు. ఇంకోటి ఏంటంటే, పెళ్ళి అయిపోతే సపోజ్ ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అయిపోతే వాళ్ళతో రిలేషన్షిప్ సీరియస్గా పెట్టుకోకూడదు, కనెక్షన్ కట్ చేసేయాలన్నమాట. బికాజ్ వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి పాస్ట్ అనేది వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వకూడదు. ఇస్తే అది నిజంగానే తప్పు, నా దృష్టిలో అయితే అది సీరియస్లీ తప్పు. అందుకే నేను నా ఫ్రెండ్కి చెప్పాను, వద్దు ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసి బ్లాక్ అని చెప్పేసాను. తను 2-3 times బ్లాక్ చేసి మాట్లాడుకుని ఉన్నాను, ట్రై చేశా, బట్ అవ్వలేదు. తనే మళ్ళీ చేసి కమ్యూనికేట్ అయింది. బట్ ఫ్రమ్ పాస్ట్
2 వీక్స్ నుంచి సీరియస్లీ ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఎక్కడనూ వాడిని బ్లాక్ చేయలేదు, వాడు మెసేజ్ కూడా చేయలేదు, అండ్ తను కూడా మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు, ఏమీ కానీ చేయలేదు. సో తనైతే ఇప్పుడు లైట్గా కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తోంది. సో నేనేం చెప్పానంటే వాని గురించి ఆలోచించడం మానే, ప్రజెంట్ నువ్వేం చేస్తావు అంటే సో మళ్ళీ జాబ్కి ట్రై చేయి, జాబ్కి వెళ్ళు, నీ కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ చేయి. నీకు వీనికన్నా బెటర్ 200% డిజర్వ్, నిన్ను ఒక అమ్మలా చూసుకునే అబ్బాయి డెఫినెట్లీ దొరుకుతాడు. ఇంత ట్రూగా నువ్వు వాడితో ఉన్నా కూడా వాడికి నీ వాల్యూ తెలియదు, తెలుసుకున్నా కూడా వేస్ట్. ఏమని తెలుసుకుని ఇంకా వాడు ఎవరితో వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు ఇంకొన్ని రోజుల్లో. అప్పుడు తెలుసుకున్నా కూడా ఏం యూజ్ ఉంది? యూజ్ లేదు. అంత టాక్సిక్ పర్సన్స్ మనకు అవసరం లేదు. మనల్ని అర్థం చేసుకో. మా అమ్మాయిలకి ఏం కావాలి? ట్రస్ట్. ఒక అబ్బాయి మా జీవితంలోకి వస్తే వాడు మమ్మల్ని నమ్మాలి. సరే ఫోన్ తీసుకొని చెక్ చేయి, నాట్ అన్ ఇష్యూ. బట్ ఎవరితోనో మాట్లాడకూడదు, ఏ అబ్బాయితోనో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి అనేది కాదు. నమ్మకం ఉండేవాళ్ళు ఎంత నమ్మకం పెట్టినా ఆ పర్సన్ వాళ్ళ నుంచి దూరం అవ్వరు. అలా అని మాట్లాడేయాలి అని కాదు, మన లిమిట్స్ కూడా మనం క్రాస్ చేయకూడదు. సో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం ఎవరికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో అంతే ప్రియారిటీ ఇవ్వాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కరు మాత్రమే ప్రియారిటీస్ ఇస్తూ ఇంకొకరు ప్రియారిటీ తగ్గిస్తూ ఉంటే అది బ్యాలెన్స్ అవ్వదు, ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని అబ్బాయి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అమ్మాయి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అప్పుడే ఈక్వల్గా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సో హార్ట్ బ్రేక్స్ అనేది ఓన్లీ అబ్బాయిలకే ఉంటుందని కాదు. ఇది నేను అందుకోసమే ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. హార్ట్ బ్రేక్ అనేది అమ్మాయిలకు కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరితోనో చెప్పుకోలేరు, ఏం చేయలేరు. దాని నుంచి బయటికి రావాలంటే వాళ్ళే బయటికి రావాలి తప్ప వాళ్ళని ఒకరు పుష్ చేసి బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టం. మా అమ్మాయిలకి అయితే సీరియస్లీ ఇంట్లో కానీ బయట కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా తెలిస్తే ఎంత ప్రెషర్ వస్తుందంటే ఆ ప్రెషర్ నిజంగా అబ్బాయిలు కూడా హ్యాండిల్ చేయలేదు. బట్ అబ్బాయిలకి అయితే వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్ అలా సపోర్ట్ ఉంటారు. బట్ అమ్మాయిలకి ఉంటే ఫ్రెండ్ ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు, లేదంటే అది కూడా లేదు అన్నమాట. సో దానివల్ల నేను చెప్తున్నా ఏంటంటే మీతో ఒక అమ్మాయి ట్రస్ట్గా ఉంది అంటే ఫస్ట్ ఒక రిలేషన్షిప్కి వెళ్ళేక ముందు ఒక అమ్మాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు హోప్స్ పెట్టుకోండి. అలానే ట్రస్ట్ బాగా నమ్మకం పెట్టుకోండి. అనుమానించడం మాత్రం పడకండి. ఒక్కసారి అనుమానం డౌట్ స్టార్ట్ అయిందంటే ఆ రిలేషన్షిప్ అనేది సీరియస్గా అది ట్రూయే కాదు, నేను చెప్తున్నాను, అది ట్రూనే కాదు, సీరియస్లీ అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్. ఒక మంచి రిలేషన్షిప్లో అయితే, హెల్తీ రిలేషన్షిప్లో అయితే టాక్సిక్ అనేది ఉండదు. పొసెసివ్నెస్ ఉండాలి, బట్ ఎంత ఉండాలనో అంతే ఉండాలి. సపోజ్ ఒక బర్డ్ని తీసుకుని ఇలా చిన్న బర్డ్ చేతిలో పెట్టుకుంటాం అనుకోండి, ఒక బర్డ్ని. సో తీసుకుందని ఎంత కొంచెం ఎక్కువ గట్టిగా పట్టుకోకూడదు, లైట్గా పట్టుకుంటే మన దగ్గరే ఉంటుంది. ఎక్కువ గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తుంది? అది కూడా ప్రాణం చనిపోతుంది కదా. చిన్న పక్షే కదా, చిన్న బర్డే కదా. మన రిలేషన్షిప్ కూడా అంతే. ఎక్కువ మనం ఎంత టాక్సిక్ అవుతామో వాళ్ళు మన నుంచి అంతే దూరంగా వెళ్ళిపోతారు, లేదా అది బ్రేక్ అయిపోవచ్చు. సో నా ఫ్రెండ్ లైఫ్లో ఏమైందంటే ఇది జరిగింది కథ, స్టోరీ అయితే. ఆ అబ్బాయే వదిలేశాడు. రీజన్స్ అయితే ఇలా అన్నాడు, ఇష్టం లేదు, పెళ్ళైతే ఇష్టం లేదని. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, మ్యాచింగ్ అన్నీ కొనుక్కొనేసారు, షాపింగ్ కూడా అయిపోయింది. సో ఆ అబ్బాయి అయితే మూవ్ ఆన్ అయిపోయాడు. సో తనైతే ఇంకా లైట్గా ఇంకా దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉంది. సో బట్ నేను చూసినంత వరకు అయితే ఆ అబ్బాయి చాలా 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 టాక్సిక్. ఎప్పుడు కూడా తనని నమ్మలేదు. ఎప్పుడు అంటే కలిస్తే ఫస్ట్ ఫోన్ తీసుకొని ఫోన్ చెక్ చేసేవాడు అనమాట. సో ఎవరు కానీ నమ్మకం ఉంటే ఫోన్ తీసుకొని ఫోన్లు చెక్ చేయడం అలాంటివి చేయడం. బట్ తనైతే ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఏమేమి జరిగింది, ప్రతి ఒక్కటి ఆఫీస్లో ఏం జరిగిందో, కాలేజ్లో ఏం జరిగిందో, వచ్చేటప్పుడు ఏం జరిగిందో, ఎవరు ఏమన్నారు, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన వాటితోనే షేర్ చేసుకుంటా ఉండే. ఏది దాచేది కాదు, మొత్తం అన్నీను కూడాను హైడ్ చేసుకోకుండా అన్నీ చెప్పేది. కానీ ఇంత షేర్ చేసుకున్న తర్వాత కూడా ఆ అబ్బాయికి ఎలా డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకునేది, హ్యాక్ చేసేది, తనకు తెలియకుండానే వాట్సాప్ హ్యాక్ చేశాడు అన్నమాట. సో హ్యాక్ చేసేది, ఇలా అన్నీ చేశాడు. సో దీనివల్ల వానికి ఆ అబ్బాయికి ఏమొచ్చిందో తెలియదు. కానీ నా ఫ్రెండ్ అయితే సఫర్ అవడం నేను నిజంగా చూస్తే నాకేమనిపించిందంటే తనని చూసిన తర్వాత సీరియస్లీ లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. సీరియస్గా నేనైతే లవ్ మ్యారేజే వద్దు, అసలు మ్యారేజే వద్దు అనిపించేస్తుంది.
ఒకరితో ఉండి మళ్ళీ ఇంకొకరితో అదే ప్రేమ. అది నువ్వు 7 years ప్రేమ అని ఆ అమ్మాయి, కొత్త అమ్మాయి, పెళ్లి చేసుకునే అమ్మాయి 1 month కూడా కాలేదు, 1 week కూడా కాలేదు, అప్పుడే అంత ప్రేమ ఎలా షిఫ్ట్ అయిపోయింది? లవ్ చేసిన అమ్మాయి కన్నా ఈ కొత్తగా వచ్చిన పెళ్లి చేసుకునే అమ్మాయి మీద అంత ట్రూ ఎలా? అది ఇష్టం లేదు పెళ్ళి అని అన్నాడు, అంత ప్రేమ ఎలా పొంగిపోయింది? ఆ అమ్మాయి కొత్త అమ్మాయి మీద ఎలా అలా వెళ్తుంది ప్రేమ? నాకైతే సీరియస్లీ లిటరలీ నేనైతే షాక్. సో నేనైతే చెప్తున్నాను, సో ఎప్పుడైతే రిలేషన్షిప్కి వెళ్తారో ఆ అబ్బాయి మిమ్మల్ని కంట్రోల్ చేసేది కాదు. యాక్చువల్లీ అమ్మాయిని ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్నే కంట్రోల్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ అమ్మాయి ఏంటి ఏమి అనేది. అలానే కూడా ఎవడో వచ్చి చెప్పాడు నీ ఇలా ఉంది ఎలా ఉంది అని అంటే వెళ్ళి నువ్వు చూడు, నువ్వు ప్రూవ్ చేసి ప్రూఫ్తో సమేత వచ్చి తనని క్వశ్చన్ చేయి, దట్ ఈస్ వ్యాలిడ్. బట్ ఎవరో చెప్పారు, మా అమ్మకి చెప్పాడు, మా అన్నయ్యకి చెప్పాడు, అందుకు నాకు పెళ్ళొద్దు, దట్ ఈస్ నాట్ ఏ రీజన్. అక్కడ ఏముంది, అక్కడ టైంపాస్ కోసం ఏదో ఉన్నాడు అని అనిపిస్తుంది. సో నాకైతే లిటరలీ అలానే అనిపించింది. అంటే వాళ్ళ అమ్మ చెప్పిందనే లవ్ చేశాడా, వాళ్ళ అమ్మ చెప్పిందనే ఇన్ని రోజులు తిరిగాడు తనతో, రిలేషన్షిప్లో ఉన్నాడా? లేదు కదా. సో అందువల్ల నేను అన్నీ వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేస్తారు అది ఇది. ఈవెన్ ఇదే క్వశ్చన్ కూడాను తనని కూడాను అడిగితే లేదు అది కాదు ఇది కాదు అని ఎక్కువ ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదంట. వాయిస్ గట్టిగా అరిచేది, లేదా ఏమి ఇప్పుడు నీకెందుకు అవన్నీ, పోయి నీ పని చూసుకోపో, పోయి మాట్లాడుకోపో అనేదంట. సో వాడు రాకముందు తన లైఫ్ అయితే నిజంగా ఎంత హ్యాపీగా ఉండే, ఎంత చిల్డ్గా ఉండే, మాతో హ్యాపీగా ఉంటా ఉండే, మాతో తిరుగుతూ ఉండే. సో ఇంట్లోనే హ్యాపీగా ఉండేది, ఎప్పుడూనూ బాగా ఉండేది, స్మైలీ ఫేసెస్తో ఉండేది. సో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది, బాగా ఫ్రెండ్లీగా ఎవరితో ఎలా ఉండాలి, ఎంతలో బౌండరీస్ ఉండాలి అనేది లిమిట్ కూడాను తను మేనేజ్ చేస్తూ ఉండే. ఎప్పుడు కూడాను అవుట్ ఆఫ్ బౌండరీ అయితే వెళ్ళలేదు. సో ఆ అబ్బాయి వచ్చిన తర్వాత అయితే మమ్మల్ని అందరినీ లిటరలీ కట్ చేసేసింది సీరియస్గా. మొత్తము చాలా అంటే ఎంత కట్ చేసింది, ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం మాట్లాడుతూ ఉండే, అంతకు మించి ఫోన్ కాల్ చేసి అటెండ్ కూడా చేసేది కాదు. ఏమైందంటే వాడు ఉన్నాడు, నా లవర్ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాను ఇప్పుడు అని చెప్పి. ఎందుకంటే అంత టైం మొత్తం వాడికి ఇచ్చేసింది, వాడే మొత్తం అని అంత అడిక్షన్